రంగాపుర గ్రామంలో సెయింట్ జాన్స్ వొకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ కాట్రు యోహాన్ తల్లి అయిన కాట్రు సచివతి 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ కాట్రు యోహాన్ తల్లి పుట్టినరోజు సందర్భంగా మెట్ట ప్రాంతంలో ఉన్న అనాథ పిల్లలకు, నిరుపేదలకు, కుటుంబంతో ఉన్న విద్యార్థులకు యోహాన్ ఫాదర్ చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల మహిళలకు ఉపాధి కోసం సెయింట్ జాన్స్ వొకేషనల్ సెంటర్లో కుట్టు మిషన్ నేర్పించి వారికి రోజు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. విద్యార్థులకు సెయింట్ జాన్స్ వొకేషనల్ సెంటర్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం కూడా జరిగింది. ఇక చుట్టుపక్కల గ్రామాల వారు ఇలాంటి ఫాదర్ మనకు అందుబాటులో ఉండి ఎంతో సాయం చేయడం సంతోషంగా ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ వొకేషనల్ వ్యవస్థాపకులు కాట్రు యోహాన్ ఫాదర్, రెవరెండ్ ఫాదర్ ఆదాం, ములగంపాడు విచారణ గురువులు పారినర్స్, కరస్పాండెంట్ జాన్ రాజు, తంబి, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ గురువర్యులు శ్రీ సొంగ ఆదం ఫాదర్ గారిని కూడా మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి జర్మనీ దేశానికి గట్టిగా చెప్పట్లు ఉండాలి. జర్మనీ దేశానికి మరి అందరికీ తెలిసిన విధంగా చాలా మందికి ఇక్కడ తెలుసు. ధర్మాధిపతుల విచారణలో నిన్ననే ప్రతిష్టోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి యేసు తిరుహృదయ దేవాలయాన్ని ఈ తల్లి మరి 75 సంవత్సరాల జీవితం ముగించుకొని 76వ సంవత్సరంలో 75 అందరూ చప్పట్లు కొట్టండి. ఎంతో సంతోషించవలసిన విషయం. తల్లిని సన్మానించేవారు నిధులు చేకూరునని మన బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. తదనుగుణంగా ఎంతో ఇష్టపడి మన యోహాన్ ఫాదర్ గారు ఈ ప్రపంచంలో తల్లి తప్ప ఇంకొకరు లేరని నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. కాబట్టి వారి ప్రేమను ఈ కార్యరూపంలో ఆయన చూపిస్తున్నారు. నిర్మలక ఎక్కడ ఉన్నావు? పెద్ద కూతురు, ఇంటికి పెద్ద కూతురు నిర్మలక రావాలి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రమేష్ రా.